ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి సమస్త మహిమ మన ప్రభువైన యేసయ్యకే చెల్లును గాక. ఈ గోల్డెన్ లింక్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ కూడా చక్కగా ఫాలో అవుతున్నారు. చక్కని రెస్పాన్స్ మీ నుండి మాకు అందుతూ ఉంది. కనుక ప్రభు చిత్తం అయితే కొత్త అంశాలు మీ ముందుకు తీసుకొని రావడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. చరిత్ర ఆధారాలతో కూడినటువంటి సందేశాలు కూడా మీ కొరకు తీసుకొని రావాలని ఎంతగానో మేము ప్రయాసపడుతున్నాం. కనుక చక్కగా మీరు కొత్త వారు ఎవరైనా చూస్తూ ఉంటే ప్రభునందు ప్రియులారా మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం దయచేసి మీరు మర్చిపోవద్దు. పలు చోట్ల వినబడుతున్నటువంటి మాట ఏమిటంటే, యూఫ్రటీస్ నది ఎండిపోతుందా? యూఫ్రటీస్ నది ఎండిపోవడానికి గల కారణాలు ఏంటి? యూఫ్రటీస్ నది ఎండిపోతున్నది అనడానికి హరిమగిద్దోని యుద్ధానికి సిద్ధమా? యూఫ్రటీస్ నది గురించిన వివరణ ఏంటో బైబిల్ నుంచి మనం చూద్దాం. యూఫ్రటీస్ నది ప్రపంచంలో అన్ని నదుల్లో ఉన్నట్టు పొడవైన నదుల్లో ఒక నదిగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. సుమారుగా 2800 కిలోమీటర్ల అంత పొడవైనటువంటి నది. ఇది సుమారుగా 4 దేశాలను తడుపుతూ ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఏమండి? ఇరాన్, ఇరాకు, టర్కీ, సిరియా. మనకు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో చక్కగా ప్రస్తావించబడినట్లుగా మనము చూస్తాం. ఇది ఒక రాకడకు సూచన అనేటువంటి డౌట్ చాలా మందిలో ఉండవచ్చు. యూఫ్రటీస్ నది పైన ఒక డ్యామ్ ఉందన్నమాట. ఆ డ్యామ్ ఏమి ప్రపంచానికి పరిచయం చేస్తుందంటే, నీటి మట్టం ప్రతి ఏటా కూడా తగ్గిపోతుంది అనే విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంది. దీన్ని బట్టి క్రైస్తవులుగా మనం ఏమో ఆలోచన చేసుకోవచ్చు అంటే, ఏమిటి, కొద్ది రోజులకి కొన్ని సంవత్సరాలకి అదలా ఎండిపోతూ ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా దేవుడు రాకల సూచనగా అది మారుద్ది అనమాట. యూఫ్రటీస్ నది గురించి కొన్ని మాటల్లో మనం చెప్పవచ్చు. ఏమిటంటే, ఏదైనా తోటలో 4 నదులు మనం చూస్తాం. 4 నదుల్లో ఒక నది ఏమండి యూఫ్రటీస్ నది. ఏదైనా తోటలో 4 నదులు బయటికి వచ్చినాయి అంటే అది మనం అనుకున్నట్టు ఒక చిన్న తోట కాదు. ఏదైనా తోట అనేది చాలా పెద్దది. ఏదైనా తోట ఎక్కడుంది, ఏదైనా తోట ఏ దేశంలో ఉంది, ఏదైనా తోట చిన్నదా పెద్దదా, ఎంత పెద్దది అనే విషయాన్ని కూడా మనము రాబోయేటువంటి సందేశాలను మనం చూడబోతూ ఉన్నాం. అయితే యూఫ్రటీస్ నది ఎండిపోవడానికి కారణాలు మనము చూడవచ్చు. పెరుగుతున్న ప్రజలు, నాగరికత, అగ్రికల్చర్, గ్లోబల్ వార్మింగ్. నదులు ఎక్కడ ఉంటాయో అక్కడ నుండే ఎక్కువ శాతం నాగరికత పుట్టుకొచ్చిందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇది ఎండిపోవడానికి గల కారణం ఏమిటంటే, లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు. వాటర్ సరిపోలేక. ఇది రాకడకు సూచనగా అని కూడా మనము చెప్పవచ్చు. విషయాన్ని మీకు ఎందుకు మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది అంటే, పరిస్థితులన్నీ కూడా చాలా ప్రమాదకరంగా, చాలా వింతలు, చాలా విశేషాలు మనం వింటూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తుడు ఎలా ఉండాలంటే, క్రీస్తు రాకడకు సిద్ధపరచబడి ఆయనకి ఇష్టాన్ని నెరవేరుస్తూ, ఆయన చిత్తాన్ని చేస్తూ, ఆయన కోరుకున్న జీవితాన్ని మనం కలిగి జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో మనం ఉంటాం. ఎందుకంటే యేసుప్రభు భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాలు బ్రతికి తన జీవితాన్ని మనందరి కొరకు సాక్రిఫైస్ చేశారు. కాబట్టి మన కోసం త్యాగం చేసిన దేవుని కొరకు ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి సెకండ్ కూడా తప్పిపోకుండా సాక్ష్యాన్ని కాపాడుకొని దేవుని ఇష్టాన్ని చేస్తూ, దేవుని ఇష్టానుసారమైన జీవితాన్ని బ్రతుకుతూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపరచబడిన వారమై ఉండాలి. ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి వార్తలు మనం వింటూ ఉన్నప్పుడు మనం భయపడక ధైర్యంగా ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును.